హలో, వెల్కమ్ టు ఆరాధ్య సింపుల్ తెలుగు వంటలు. ఈరోజు మన రెసిపీ స్పెషల్ బీరకాయ పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసి అవి ఫ్రై అయ్యాక కొన్ని నువ్వులు మీకు టేస్ట్ని బట్టి తీసుకోండి. నేను ఇక్కడ నువ్వులు కొన్ని తీసుకుంటున్నాను. నువ్వులు కూడా ఫ్రై అయ్యాక వాటన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక కప్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టుకొని 4 బీరకాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అందులోనే కొంచెం చింతపండు, ఒక 2 టమాటాలను వేసుకొని ఫ్రై చేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మరొకసారి మూత తీసి కలిపి ఇంకో 5 మినిట్స్ తర్వాత బీరకాయను తీసి పక్కన పెట్టుకోండి. మిక్సర్ జార్ తీసుకొని మనం వేపి పెట్టుకున్న నువ్వులు, మెంతులు, జీలకర్రని వేసి అందులోనే పచ్చిమిర్చి వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 10 నుండి 15 పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలను వేసి గ్రైండ్ చేసుకొని తర్వాత బీరకాయ, టమాటా వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక 10 ఎల్లుల్లిపాయలు తీసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒక 3 ఎండుమిర్చి, కడిగిన కరివేపాకు వేసి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి కలుపుకోండి. కమ్మటి బీరకాయ పచ్చడి రెడీ. దీన్ని మీరు వేడి వేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కొరకు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.